శేఖర్ సార్, బిల్డింగ్ బయట బిల్డింగ్ పైన బందోబస్తు పకడ్బందీగా ఉందా? ఉంది సార్. ఇంకోసారి చెక్ చేసుకో. ఓకే సార్. ఇన్స్పెక్టర్. ఎస్ సార్. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? ఓకే సార్. వాచ్ కేర్ఫుల్లీ. అలాగే సార్. ఇక్కడ కూడా హెడ్ డ్రెస్సా? చూసారు కదా, వెళ్ళండమ్మా. ఆడవాళ్ళు పెట్టుకున్న కిరీటం కాదు ఇది, మగవాళ్ళు పెట్టుకున్న కిరీటం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమంట సార్, ఇదేనండి డైమండ్ క్రౌన్ అంటే? ఏం లేదండి, మా పూర్వీకులు ఒక మాట పెట్టుకున్నట్టు నాకు గుర్తు. దీని కాస్ట్ ఎంత ఉందా? నీకెందుకు? ఏం లేదండి, మాట సెకండ్ హ్యాండ్ కొనుక్కుని సెటప్ చేస్తున్నామని. అమ్మో, పోలీసు బందోబస్తు అది బాగానే పెట్టారు. ఎవరన్నా కొట్టేస్తాను డౌటా? అనవసర ప్రసంగం అని ఎగ్జిబిషన్ చూడు. అందరూ అంటున్నాడు కదండి, నాకు బాధ ఎక్కువ. ఎవరన్నా చేయగలరు ఎత్తేస్తే? ఎత్తేయడం అంత తేలిగ్గా మిస్టర్. ఒకసారి ట్రై చేస్తావా? మీదే కరెంట్ సరిపోయి నేను వెంటాడ వల్లది 1000 కళ్ళతో దూరం రవికుమార్ గారిని మా ఇంటి కిటికీ తలుపులు కాదు. సాయంకాలం నుంచి రవికుమార్ కనిపెడుతున్నాను సార్. ఏమిటి కన్నీరు కనిపెట్టి? ఆయన ఇక్కడే ఉన్నారు సార్. మీ అమ్మాయి గారు ఆయన కథను కూడా బంధించేశారు. అవును సార్, ఆయన ఇప్పుడు లోపలే ఉన్నారు. ఇంపాసిబుల్.
నమస్కారం సార్. హలో డాడీ. ఏం డాడీ ఆయన ఎలా చూస్తున్నారు? అబ్బాయి ఏమీ లేదమ్మా, రవికుమార్ ఈ రోజు హుషారుగాను హుందాగాను కనిపిస్తుంటే కొత్త డ్రెస్ కదండి అందుకని. ఐసి బూట్లు కూడా కొత్తవే అనుకుంటాను. సాక్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. వెరీ గుడ్. డాడీ 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 గెలుపు నాదేనని ఒప్పుకుంటారా? ఓడిపోయారు ఓడిపోయారు. అవును, గెలుపు నీదేనంటున్నా. ఎందులో? మన వలపు నిజమైందనే పందెంలో. ఒకే మనిషి ఒకే సమయంలో రెండు స్థలాల్లో ఉండలేడు. అయితే ఈ రవికుమార్ జ్యువెల్ థీఫ్ కాదా? మరెవరా జ్యువెల్ థీఫ్? అయ్యారు, చిన్నబాబు గారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందండి. బాబు గారు, మన దసరా మామూలు అవతారం. ఇతను బాకీ ఎంత? వద్దండి బాబు, మామూలు వద్దండి. పాపం కావాలన్నా కదా. వద్దండి పాపం, వచ్చే నిద్ర చూసుకుందా వెళ్ళరా. దండాలండి, వస్తాను కదవా. మహారాజా రాజశ్రీ నాన్నగారికి శ్రీనివాసు నమస్కారములు. ఓ అబ్బాయి గారికి ఏ పిచ్చు పట్టండి. బాగా చదువుతున్నాను, సెలవులకి రాగానే పద్మను పెళ్లి చేసుకుంటాను. డబ్బు కంటే మనిషికి మంచి గుణం ప్రధానం అనే విషయం మీకు అర్థమైందనుకుంటాను. అవుతారా? అవసరం ఆపండి. వీరు చాలా మొండి పట్టుదల మీద ఉన్నట్టున్నాడయ్యా. చిత్తం చిన్నప్పుడు నేను ఇంతేనండి, మరి అందుకనే ఇలా గాడిలో తయారయ్యా. చిత్తం గుణం ప్రధానమా? ఆ పిల్లకి ఒళ్ళంతా గుణం గణగణలాడిపోతుందనేగా వీడి సరదా. చిత్తం గుణవంతురాలనే కదండి మరి అబ్బాయి గారి పెళ్లి అంటున్నారు. ఆ గుణం ఈ చుట్టలే మండి బూడిదైతే కిచ్చి అంటారు, చచ్చే చేసుకోరు. అర్థమైంది కదా? ఇంత గొప్ప పాడు ప్లాన్ వేసిన మీకు అబ్బా ఇక్కడ ఎవడమే పోతున్నా వెంటనే రచ్చబండకండి, పట్టణ చేసేస్తాను. నీ బాకీ ఎంత? బాబు నే వేరే. రే భీముడు చెప్తాను. ఓబే అన్నయ్య అన్నయ్య రా అన్నయ్య వెళ్ళిపోదాం రా. చూసావా బాబు, పట్నం వెళ్ళి లేనిపోని చిక్కులు తెచ్చుకోకరా అంటే నా మాట విన్నావా? ఇప్పుడు నేను స్థితిలో చూస్తూ ఉంటే
ఈ అమ్మ కడుపు ఎంత తరుక్కుపోతుందో నీకేం తెలుసురా బాబు. తల్లికి బిడ్డలు చెట్టుకు వేళ్ళు లాంటి వాళ్ళురా. వాటిని లాగి దూరం చేస్తే చెట్టు బ్రతకలేదురా నాయన. ఇంకెప్పుడు నన్ను విడిచి దూరంగా వెళ్ళకురా, నన్ను విడిచి వెళ్ళకురా నాయన. అసలు ఈ కష్టాలన్నీ నా వల్లే వచ్చాయి అన్నయ్య. నా గురించి కానీ నా పెళ్లి గురించి కానీ నువ్వు మరెప్పుడు ఏ ప్రమాదంలోకి వెళ్ళొద్దన్నయ్య. నువ్వు చల్లగా ఉంటే అంతే చాలు. అత్తయ్య ఏం పర్వాలేదని డాక్టర్ గారు చెప్పేశారు. మళ్ళీ రేపు కట్టడానికి వస్తానని చెప్పి ఈ మంది ఇచ్చి పంపించారు. రోజుకు 4 సార్లు ఇవ్వాలట. డబ్బు కోసం పట్నం వెళ్ళి దెబ్బలతో తిరిగి వచ్చిన రాజకుమారా, అసలు ఏం జరిగింది? ఏమైతేనే మళ్ళీ వీడు మా కళ్ళ ముందుకు తిరిగి వచ్చాడు, అంతే చాలు. బాబు రాజా, నిద్రపో.